ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త నేడు భారత్ బంద్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్నటువంటి కార్పొరేటు అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక బుధవారం భారత్ బంద్కి పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అయితే ప్రకటించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంయూసీ అనగా సిఐటియు, ఐఏయుటి, యుఎస్సి, టియుసిసి, ఎఫ్ఈడబ్ల్యూ, ఈ రకంగా లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్, యూటీయూసీ కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించారు. కార్మికుల డిమాండ్లు ఇవే. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని కార్మిక సంఘాల ఆరోపిస్తున్నాయి. ఇక 17 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని నిరుడు కార్మిక సంఘాల కేంద్రానికి సమర్పించిన అర్థవంతమైన స్పందన లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో భారతీయ కార్మిక సదస్సు నిర్వహించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు బలహీనపరిచి పని గంటలు పెంచడాన్ని ఉద్దేశించి కొత్త కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రైవేటీకరణ విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపు పట్ల నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ నిరుద్యోగిత, కార్మిక భద్రతపై కార్యాచరణ కోసం డిమాండ్ చేస్తున్నారు. రైతులు, గ్రామీణులు, కార్మికులు మద్దతు. బుధవారం నిర్వహించే భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర గ్రామీణ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో పెరిగిపోతున్న నిరుద్యోగిత, జీవన వ్యయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, బడ్జెట్ కోతలు, వ్యవసాయ రంగానికి సరైన మద్దతు ధర, పెట్టుబడి సాయం లేకపోవడం ఈ భారత్ బంద్ పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ కార్మికుల సమైక్యత ప్రతిఘటనను ప్రతిబింబించనుంది సమ్మె నిర్వాహకులకు ప్రకటించారు.